ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటేనే అలాంటి భర్త లభిస్తాడు. పాపా, ఓ పాపా, ఏమంటా చూస్తాండావు? చూసావా, రేపటి నుంచి నా కొత్త జీవితం మొదలవబోతుంది. అది అందుకే మొదటి చీర నీకే ఇస్తున్నాను. ఇదిగో తీసుకో. ఓ పాపా, ఏమంట చూస్తాండో? ఇదిగో. ఏంటిది? మా అత్త నాకు చెప్పుండది, ఏ భర్తకైనా భార్య లక్ష్మీదేవి మాదిరంట. భార్యని ఎంత సంతోషంగా చూసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంత దుడ్డు కురిపిస్తుందంట. ఈ ఇంటి మహాలక్ష్మి ఎవరు? నువ్వే కదా. నిన్ను బాగా చూసుకోవాలి కదా. అందుకేనే ఇవన్నీ చేస్తున్నావు? ఏం పాపా అదోలా మాట్లాడుతాండో? ఏమై ఉండదు? దారిలో ప్రిన్సిపల్ గారు కనిపించారు. ఆయన ఎందుకు కనిపించుండాడు? కొంపదీసి మొత్తం చెప్పేసినాడు. అయింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావు? కంగారు ఎందుకు పడతాను పాపా? నువ్వేదో చెప్తాండావు కదా. ఇంతకీ ఏం చెప్పుండరా సారు? ఏం చెప్పాడని నువ్వు అనుకుంటున్నావు? నాకెట్ట తెలుస్తుంది? నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆయన అంటే మీ ప్రిన్సిపాల్, నాకేమవుతాడు? ఏమీ కాడు. కానీ ఏం చెప్పాడు అంటున్నావంటే నువ్వేదో చేసావనేగా. నేనేం చేస్తున్నా? నేనేం చేయలేదు మా. నువ్వట అనుకుంటావు అంతే. ఆయన గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. కంగారే ఉండదు, కంగారేం లేదు. పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నావు కదా, అందుకే కొంచెం తడబడినానంతే. కంగారు కాదు పాపా, తడబాటు. తడబాటు అంటారు. నువ్వేమీ చేయనప్పుడు నీకెందుకు ఆ తడబాటు? చేయకపోయినా చేసినానని నువ్వు అనుకుంటానవేమో నా తడబాటు. చేయకుండా చేసావని నేనెందుకు అనుకుంటాను? అట్టేమనుకోలేదా నువ్వు? మంచిది. సరే. సారు చాలా మంచివాళ్ళు కదా? అవునవును, చాలా మంచోళ్ళు. మరి నువ్వేమీ చేయనప్పుడు, నీకు ఆయన తెలియనప్పుడు మంచివాడని ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నావు?